హై వ్యూస్. గతంలో ఎవరైనా ఏదైనా వారికి తగ్గదే కాకుండా చేస్తున్నప్పుడు అరే డిఫరెంట్ చేస్తున్నాడే, అరే వీడి కానీ చేస్తున్నాడే అని ఏదో ఎక్కడో కూర్చుని ఇంట్రెస్ట్ ఉండటమో లేదంటే సరదా టైం పాస్ అన్నట్టు చూసేవాడిని, చేసేవాడిని. బట్ ఇప్పుడైతే నా క్యారెక్టర్స్ ఎస్పీ ఛానల్ పెట్టాను, ఆ తర్వాత కింద వస్తున్న కొన్ని కామెంట్లు, వన్స్ ఛానల్ పెట్టాక న్యూస్ గ్యాదర్ చేస్తున్నప్పుడు నాకు కనపడిన ఇన్సిడెంట్లు చూసి ఆడవాళ్ళు అలాగే ఉండాలి, మగవాళ్ళు అలాగే ఉండాలి, ట్రాన్స్జెండర్స్ లాగే ఉండాలి, హీరోలాగే, హీరోయిన్ లాగా, డైరెక్టర్లే అంటారు, ప్రొడ్యూసర్లే, టీచరే, మాస్టర్ అంటే ఎవరి పని వాళ్ళు చేయాలి అంతే. ఒక్కొక్క పని గైడ్ చేయొద్దు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం కుక్క పని గాడిది చేస్తే కొంతమంది ఎంటర్టైన్మెంట్, బట్ నాకు అలా కాదు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను నేను, ఫ్లోలో గతం తాలూకు ఏమైనా నాకు ఎఫ్బీలో మెమరీస్, గూగుల్లో ఫొటోస్ ఏదో కనపడ్డా ఇదేంటి ఒకప్పుడు నాకు తెలుసు ఎట్లా ఉన్నారా డిలీట్ చేయటమే. ఎందుకు ఇదంతా చెప్తున్నాను, అరే ఒక మనిషి గురించి మనకంటే ఒక ఐడియా ఉంటుంది, అండ్ ఇది నిజం అబద్ధం ఒక క్లారిటీ ఉంటుంది. దెన్ దానికి సంబంధించి సరదా కూడా ఇంకా ఎంటర్టైన్ చేయకూడదు. ఇప్పుడు రాజమౌళి ఫ్రెండ్ అంటూ యు శ్రీనివాసరావు అంటూ, ఉప్పలపాటి శ్రీనివాసరావు అంటూ 1, 2, 3, 4 అంటూ యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని పేరు కూడా వచ్చింది నేనే అంటూ ఎదురుగా ఒక స్క్రిప్ట్ లాంటిది పట్టుకొని చదువుతూ పోతున్నాడు. మధ్యలో నేను ఎగ్జాక్ట్ ఇమేజ్ అటాచ్ చేస్తానో లేదు నాకు అదే, బట్ ఇమేజ్ అని పెడతాను చూడండి. మెట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ మెట్టు అని ఒక సర్కిల్ అన్నట్టుగా పెట్టుకొచ్చాడు. నేను క్రాస్ చెక్ చేశాను అసలు ఆ ఊరు ఎక్కడ ఉందని. నెల్లూరు జిల్లాలో చాడమర్రు మండలంలో మెట్టు అనేది ఒక విలేజ్, చిన్న ఊరు. అంత చిన్న ఊరిలో పోలీస్ అవుట్ పోస్టులు కూడా ఉండవు. అట్లాంటిది సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఆ చుట్టుపక్కల కనీసం ఒక 100, 150 ఊళ్ళకి మధ్యలో అది మెయిన్ పెద్ద ఊరే ఉండాలి. అది కాదు. అంటే టు సర్కిల్ ఇన్స్పెక్టర్ మెట్టు అంటూ అతను ఏదైతే పెట్టిన ఒక లెటరు అది ఫేక్, క్రియేటెడ్, ఆర్ ట్రాన్స్ ఆర్ ఇంకేదైనా పిచ్చిలో ఉండి రాసింది. తర్వాత నేను క్రాస్ చెక్ చేసిన దాని ప్రకారం నాకు అనిపించింది నేను చెప్తున్నా. అతను నిజంగా జెన్యున్గా అయినట్టయితే అతను ఆ దేవుడి కాపాడాలి అండ్ పోలీసు అతను రక్షించాలని కోరుకున్నా. ఓకేనా. నేను ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫస్ట్ ఆ ఊరు అన్నది ఏదైతే అబద్ధం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్న ఊరైతే అది కాదు. నెక్స్ట్ అతను రాజమౌళిని ఒరే అంటూ వాడు వీడిని సంబోధిస్తున్నాడు. మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది మాకు అని చెప్తాడు, R2 లాగా. దెన్ మరి ఏం చేద్దాం ఏంటి అంటే రాజమౌళి ఇతనిని మీరు సాక్రిఫైస్ చేయండి, మీరు ఒరే అన్నంత సాన్నిహిత్యం ఉంది, బట్ ఇతని ఫ్లోలో మీరు సాక్రిఫైస్ చేయండి అని చెప్పాడు. లేదు నేను పెళ్లి చేసుకుంటే మనం నలుగురం కలిసి ఉన్నాం. అప్పటికే రాజమౌళి రమని పెళ్లి చేసుకున్నారు, రమ రాజమౌళి. దెన్ మరి ఆ అమ్మాయి ఉంది కదరా, నేను ఇష్టపడుతున్నాను నువ్వు ఇష్టపడుతున్నావు, మరి ఆ అమ్మాయి ఉంది ఒంటరిది అయిపోయింది, నేను చేసుకుంటా, వద్దు అలా వదిలేసే కాలం ఏంటి సమాధానం చెప్పేది. 1990 నుంచి పరిచయం అన్నాడు, ఫ్రెండ్స్ అన్నాడు. శాంతి నివాసం ఈటీవీలో వచ్చిన సీరియల్స్, రాఘవేంద్రరావు దానికి సంబంధించి ప్రొడ్యూసరు, డైరెక్టర్ వచ్చేసి మన ఈయన రాజమౌళి. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి క్లోజ్ అసోసియేషను అని చెప్తున్నాడు. యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని చెప్పి నా పేరేసాడని చెప్పి అంటున్నాడు. ఆ ఉప్పలపాటి శ్రీనివాసరావు, యు శ్రీనివాసరావు, ఈయననేముంది ఎవరైనా ఉండొచ్చు. ఆ యమదొంగలో ఆ టైటిల్ కార్డులో యు శ్రీనివాసరావు 1, 2, 3, 4 కొంచెం డిఫరెంట్గా ఉంది, సో అది చెప్దాం అని చెప్పుండవచ్చు. కొంచెం లాజికల్గా ఆలోచించండి. తర్వాత అతను ఎదురుగా ఉన్న ఒక స్క్రిప్ట్ని చూసి చదువుతున్నట్టు ఉన్నాడు. మధ్యలో చెక్ చేసుకోవటం, మధ్యలో దాన్ని ఇది చేసుకోవటం, మధ్యలో కొన్ని పదాలు రిపీట్ చేయటం, లైన్స్. అండ్ అతను తీసిన వీడియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అది వచ్చేసి ఒక రూము, ఆ రూమ్లో వచ్చేసి వెనకాల అవి ఏమీ లేవు. అయితే ఇతను ఎవరైనా బంధించి ఆ రకంగా చెప్పించి ఉండాలి, లేదా ఇతను ఏదైనా సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేసి ఉండాలి, లేదా రాజమౌళి అంటే గిట్టన వాళ్ళు ఇలా చేసి ఉండాలి, లేదా రాజమౌళి మీద కోపంతో పిచ్చితోనే ఇలా చేసి ఉండాలి. ఐఎమ్ షూర్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో నాకు అనిపిస్తుంది దాని ప్రకారం అయితే అతను సైకలాజికల్గా సమేత ఇబ్బందులు ఉన్నాడని అనిపిస్తుంది. తర్వాత ఇతను పెళ్లి చేసుకోవాలా, జీవితం నాశనం అయిపోయింది అంటున్నాడు. అదేమంటే గుర్రం గంగరాజు, కీరవాణి, అనురాఘవపూడి అండ్ మైత్రి మూవీస్ వీళ్ళందరితో మళ్ళీ పరిచయం అంటున్నాడు. అంటే వీళ్ళందరికీ నాకు
రాజమౌళి కొన్ని రిలేషన్ తెలుసు అంటున్నాడు. సింపుల్, నేను చెప్పాల్సిన ఒకే ఒకటి. తమ్నేల్లో వేణుస్వామి వాళ్ళ భార్య వీణాన వాణిన ఉన్నారు కదా, ఎందుకు పెట్టాను అది? అండ్ సునిశ్చిత ఒక కుర్రాడు ఉన్నాడు, అతను ఎందుకు పెట్టాను? వీళ్ళు ఫస్ట్ వీణ ఎవరైనా వాళ్ళు వచ్చేసి ఏంటి, మూర్తి వల్ల మాకు ప్రాణహాని ఉంది, మూర్తి వల్ల మేము చనిపోతాం, మూర్తి ఎంత డిమాండ్ చేస్తున్నాడు, సెల్ఫీ వీడియో ఇచ్చారు. ఏమైంది? అడ్డంగా ఎవరు పరుగు పోయింది? దానిలో నిజాలు అసలు ఏంటని తెలిస్తే మొత్తం ఫేక్ వీడియో తెలిసిందే లేదా? మూర్తిగా సంబంధమే లేదు. మూర్తి అసలు బ్లాక్మెయిల్ చేసింది లేదు, బెదిరించింది లేదు. వీళ్ళే సొసైటీలో ఉన్నటువంటి కొంతమందిని. అప్పుడు ఏమైందో, వేణుస్వామి అసలు బ్రాహ్మణుడు కాదని తెలిసింది. అండ్ ఆయన భార్య బ్రాహ్మణులే, బట్ మేమెందుకు సపోర్ట్ రావాలమ్మా అని చెప్పేసి అన్నారు. అండ్ మీ ఓడి చేసింది అసలు వృత్తికే ద్రోహం అని చెప్పి ఇంకొంతమంది అన్నారు. దానివల్ల ఏమైంది, మొత్తంగా వాళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళు ఏదో సింపతి గెయిన్ చేద్దాం, మొత్తం పరువు అంతా పోయింది. అయినా సరే మేమింతే, మేము మారమంతే అన్నట్టుగా ఇంకా వారికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సంతోషం, గొప్పగా ఉండాలి. ఓకే, సో నేను మెయిన్ చెప్పదలుచుకుంది, అందులో సెల్ఫీ వీడియో చేశారు కదా, దానివల్ల వాళ్ళ పరువు పోయింది. అండ్ వాళ్ళు చెప్పింది అబద్ధాన్ని అందరికీ అర్థమైపోయింది. సపోర్ట్ రావాల్సిన కూడా అప్పటివరకు సపోర్ట్ ఉన్న కూడా చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత మూర్తి కేసు పెడతాం కావచ్చు. ఆ తర్వాత మరి అసలు అదేమైందంటే ఫాలో అప్ అసలు ఎవరికి తెలియదు, ఏమైంది కూడా తెలియదు. ఇక ఈ సునిశ్చిత్ అనేవాడు నా ఛానల్ పెట్టిన 1 year 2 years ఇలాగేదో వీడియోస్ చేశా. అది అసలు ఎక్కడ జరిగింది, నువ్వు చెప్తుంది నిజమేంటి అబద్ధం ఏంటి? ఇమీడియట్గా లక్డీ కపుల్ సిబిఐ ఆఫీస్కి వచ్చేసాయి. సిబిఐ ఆఫీసర్ లక్డీ కపుల్ అని ఏదో పెట్టాడు. పిచ్చి నవ్వు వచ్చింది. ఈ ఊడ్ర వింతకొనడం చూస్తే ఈడు మళ్ళీ వాడికి బోల్డ్ అమ్మ సబ్స్క్రైబర్లు ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఈ సమాజం పని పాట లేకుండా ఉన్నటువంటి వాళ్ళకే ఈ రకంగా ఇది చేసుకుంటా పోతారు. అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అది, వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళకి డబ్బులు లోటు లేదు, బాగా చదువుకున్నారు, మంచి ప్రొఫెషన్లు ఉన్నారు, కాకపోతే కాసేపు టైం పాస్ అన్నట్టు వీళ్ళు చూస్తున్నారు. దాంతో వీళ్ళు ఏం చేసి చల్లరైపోతున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషాలు వేసుకోవటం, అండ్ కొంచెంమంది ఆడవాళ్ళేమో దరిద్రమైనటువంటి డ్రెస్సులు, గలీజ్ మాటలతో వీడియోలు చేయటం. ఏంటంటే చూసేవారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అలా ఈ సునిశ్చిత్ అనేవాడు ఆ హీరోయిన్ తెఫైర్ అంటాడు, ఈ హీరో ప్లేస్లో నేను అంటాడు, ఆ స్టోరీ నాదేని అంటాడు. ఇలా ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ వీడిని ఇంటర్వ్యూ చేసే బ్యాచ్ ఎంతమైంది, ఏమైంది వాడి కథ? అలా ఇప్పుడు శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీనివాస్ అంటే ఎవరైతే హడావుడి చేస్తున్నాడో ఇతను, నేను మరలా చెప్తున్నా, రాజమౌళి గురించి అతను చెప్పింది ఐఎమ్ షూర్ 100% ఫేక్. ఐఎమ్ షూర్ అతను ఏదో సైకలాజికల్ ట్రాన్స్లోనో డ్రామాలోనో ఇందులోనో ఉన్నాడు. అండ్ రాజమౌళికి సంబంధించి నేను ఎప్పుడు ఇంప్రెస్ అయింది తెలుసు ఆయన గురించి. వాళ్ళ వదిలిక చెల్లెలు రమగారు, దెన్ భర్తతో విడాకులు, ఆ తర్వాత మరి విడాకులో చనిపోయాడు, నాకు నిజంగా తెలియదండి. బట్ పిల్లోడు ఉన్నాడు, ఆమె అబ్జర్వ్ చేశారు. తనకంటూ లైఫ్లో ఒక తోడు కావాలనుకున్నాడు రాజమౌళి. దెన్ వాళ్ళు పెళ్ళయి ఉంటేనేమి, పెళ్ళి అవ్వకుండా సింగిల్గా ఉంటే చాలు కదా అనుకున్నాడు. బిడ్డ ఉన్నాడు, చాలు నా కొడుకు అనుకున్నాడు. పిల్లలు వద్దనుకున్నాడు. ముందున్న బిడ్డ తన బిడ్డ అనుకున్నాడు. ఆల్రెడీ పెళ్ళినటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎంత గొప్ప మనసు ఉంటేనే ఒక మగాడు ఇలా చేసుకుంటాడండి. మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఏ రోజు అసలు పెళ్లి చేసుకుంటే తోడు కావాలని నాకు అనిపించిన రోజు సంతోషంగా నాకన్నా చిన్న అమ్మాయి కావచ్చు, నాకన్నా పెద్ద అమ్మాయి కావచ్చు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. తాను అంత మంచి మనసున్న మనిషి అయితే, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల అన్నప్పుడు అన్నీ ఎంక్వైరీ చేసినప్పుడు బెస్ట్ అనిపిస్తాను ఆ ఫ్యామిలీ. ఇక్కడ ఒక మనసు ఇంపార్టెంట్ అండి, ఒక మనిషి ఇంపార్టెంట్ అండి. డబ్బు పరంగా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చే మన మూలాలు మర్చిపోకూడదు. కూటికి లేక మనం ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఈరోజు కుప్పలు డబ్బు వచ్చిందని చెప్పేసి డబ్బు నీళ్ళలో ఖర్చు పెడతాం కాదు. ఎలా ఖర్చు పెట్టాలి? ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి. ఖర్చు పెడతాం కావచ్చు, దాచుకోవడం కావచ్చు, అన్నీ కూడా. మురళీమోహన్ గారండి, వాళ్ళ అమ్మాయిని మన కీరవనాల అబ్బాయికి ఇచ్చినారు. మురళీమోహన్ చాలా తెలియగలవాడు. అతను కొన్నటువంటి టీం సర్కిల్ పక్కాగా ప్రతిదీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రాజమౌళికి సంబంధించి ఎవడో ఒకడు వచ్చి సెల్ఫీ వీడియో ఇవ్వగానే నేను చస్తున్నా కాసేపట్లో దీన్ని మరణవామూలంగా తీసుకోండి, నేను చచ్చిన తర్వాత రాజమౌళిని పిలిపించి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి, నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి 34 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది, నాకు 50 సంవత్సరాలు, ఒక అమ్మాయి వల్ల నా జీవితం నాశనమైంది, దాని కారణం రాజమౌళి అంటూ, రమా రాజమౌళి అంటూ ఒక వీడియో ఇస్తే దాన్ని పట్టుకుని యూట్యూబ్ ఛానల్స్, అమ్మ అనకూడదు కానీ సారీ ఏమనుకోవద్దు, మధ్యలో బూత్ వచ్చింది,
అరే అసలు శాటిలైట్ ఛానల్స్ మరీ దిగజారుతున్నారు అసలు వాళ్ళైతే. బిగ్ బ్రేకింగ్లు లైవ్లు నానా హడావుళ్ళు. ఏంది ఇది? ఎవరో ఎక్కడో నా చావు కారణం కేసీఆర్ అని చచ్చిపోతే కేసీఆర్ అని వచ్చి క్వశ్చన్ చేశారా? చంద్రబాబు గారిని క్వశ్చన్ చేశారా? జగన్ గారిని క్వశ్చన్ చేశారా? మోదీ, నేను, మీరు ఇలా సెల్ఫీ వీడియోల త్రూ ఏదో సాధిద్దామంటే అయ్యేది కాదండి. రీసెంట్ టైమ్స్లో సమ్ ఇలాగే ఎవరో సెల్ఫీ వీడియో ఇచ్చేది చనిపోవడం ఏదో జరిగింది. ఏమైనా చివరికి అది వ్యాలిడ్ కాదు. అది దానికి సంబంధించి ప్రొఫైల్లో ఎక్కడ కూడా ప్రూఫ్లు దొరకలా. అండ్ మోరోవర్ అసలు ఎక్కడ వాళ్ళకి అవతలకి సంబంధమే లేదు అసలు. పోలీసులు అంటే ఎంతవరకు క్వశ్చన్ చేస్తారు? మనకి ఎవిడెన్స్ ఉండాలి కదా ఏదైనా. సో ఒక ఫిజికల్ ఎవిడెన్స్ అనేది ఉంటే, ఒక మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ఉంటే ఏదైనా సరే చేయగలుగుతారు. ఇతను మరలా అదే వీడియోలో ఏమంటున్నాడు? మా ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు లేవు. సో లైట్ డిటెక్ట్ టెస్ట్ పెడితే రాజమౌళికి అది పాసిబుల్ అయింది. ఏందది? అరే మొన్న ఆడు కలకత్తా డాక్టర్ హత్య కేసులో ఆ సంజయ్ రాయ్ అనేవాడిని లైట్ డిటెక్ట్ టెస్ట్ రారా అంటేనే నేను రానన్నాడు. వాడికి చేసిన పాలిగ్రాఫ్ టెస్ట్లు ఏవో చేశారు అంతే. ఈ లైట్ డిటెక్ట్ టెస్ట్కి వచ్చేసి మీద కెమికల్ లాంటిది ఇది ఇస్తారు. అది వాళ్ళు ఒప్పుకోవాలి. ఒక మా అమ్మాయిని ఘోరాతిఘోరంగా చంపినటువంటి కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ వాడే ఒప్పుకోవాలా? మన సొసైటీలో చాలా కేసులలో వచ్చేసి లైట్ డిటెక్టర్స్ ఎలానే చేయరు. అటువంటిది ఇక్కడ వచ్చి ఈ మనిషి చెప్తూ ఉంటే ఏం లేదండి. వీడియోకి ఇంట్రెస్ట్ అండి తప్పున ఎవరో ఏదో వీడియో రిలీజ్ చేశారండి, ఎవరో ఏదో ఎక్కడో ఏదో స్టేట్మెంట్ ఇచ్చారండి, ఎవరో ఎక్కడో ఏదో పోస్ట్ పెట్టారండి. మీరు దానిని నమ్మినా, దానిని వైరల్ చేసినా, దాన్ని షేర్ చేసినా మీరు కూడా తప్పు చేసిన వరకు సమానం. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, వెయిట్ చేయండి. అవతల ఉన్నటువంటి వారి క్రెడిబిలిటీ ఎంత, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతుంది ఏంటి, టైం తీసుకోండి, వెయిట్ చేయండి, నిజం అబద్ధం తెలుసుకోండి. అప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఎందుకు ఇస్తాను ఈ వీడియో కూడా చెప్పే కదా, చిరాకేస్తుంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కన్నా ఘోరంగా తయారైన శాటిలైట్ ఛానల్స్ చూసి. ఏ శాటిలైట్ ఛానల్స్ అయితే నేను పని చేసి బయటకు వచ్చానో ఈరోజు ఆ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కన్నా ఘోరంగా దరిద్రంగా తయారవుతుంటే ఇంత ఇదిగా తయారైన బాబు అనిపిస్తుంది నాకైతే. సో రాజమౌళి, నేను మరలా చెప్తున్నా, నేను చూసినటువంటి ఇండస్ట్రీ వాళ్ళలో, నేను ఇండస్ట్రీలో పనిచేస్తాను 2 years చేస్తాను బ్రాండింగ్ ఇన్ఛార్జ్. ఓకే, సో నాకున్నటువంటి సర్కిల్లో నేను క్రాస్ చెక్ చేసుకుందని బట్టి చూస్తే రాజమౌళి అంటే బంగారం. మగవారిలో ఇటువంటి వాడు అరుదుగా ఉంటాడు, ఆనిముత్యం, అందులో మాత్రం నో డౌట్. రాజమౌళి గారు చాలా చాలా అదృష్టవంతుడు. వాళ్ళ అబ్బాయి కార్తికేయ అనుకుంటా పిల్లోడు. నిజంగా రాజమౌళి లాంటి వ్యక్తిని ఆ దేవుడు తనకు తండ్రిగా ఇచ్చినందుకు చాలా చాలా అదృష్టవంతుడు. రాజమౌళికి నాకు ఎక్కడ లింక్ లేదు. అండ్ రాజమౌళి వచ్చేసి రూపాయి లెక్క పెడతాడు. సో రాజమౌళి నాకు ఇది ఇచ్చాడని కాదు. సో నేను ఎందుకు చెప్తానంటే ఇది మరలా చెప్తున్నాను కదా, నేను ఓవరాల్గా పెళ్ళి, పిల్లలు, భార్యలు, బంధాలు, డబ్బు, ఆస్తులు, అంతస్తులు, సొసైటీ పేరు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు మైండ్లో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. అలా కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఒక పొజిషన్కి వచ్చి తనకంటే ఒక స్టార్డమ్ వచ్చి ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చిన రూట్స్ని మర్చిపోకుండా తాను ఇప్పటికీ డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ఉంటూ ఉన్నంత సంతోషం బతుకుతూ బోల్డ్ ఎంత ఉన్నా దాన్ని అలా పక్కన పెడుతూ మనమంతా కలిసిమెలిసి జీవించడం ఉమ్మడి కుటుంబంగా ఉంటూ హ్యుమానిటీని చూపిస్తూ అన్నింటికి మించి పురాణ ఇతిహాసాలు అంశాలన్నింటికి మేళవించుకొని ఒక పురుషుడు అన్నవాడు, ఒక మగవాడు అన్నవాడు ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు నాకు కనిపించిన అతి తక్కువ మంది వ్యక్తులలో రాజమౌళి ఒకడు. అందుకే ఇతని గురించి ఎవడో ఏదో మాట్లాడితే దానికి సంబంధించిన అనా హడావుడి చేస్తూ న్యూస్ ఛానల్స్ వాళ్ళు హడావుడి చేస్తే తట్టుకోలేక ఈ వీడియో ఇస్తున్నాం. మరలా చెప్తున్నాను, మధ్యలో చెప్పి ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇది కనుక నిజమైతే, ఏది అతను ఇచ్చింది నిజంగా అయితే క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏదంటే అప్పుడు మాట్లాడదాం మరలా.